భీమవరం బుల్లోడు ఎవరు? కాటమరాయుడు కాళ్ళ దగ్గరేస్తాడా? వైసీపీ జెండా ఎగురుతుందా? తెలుగుదేశం సీటు నిలబెట్టుకుంటుందా? ఎవరు విజేత? ఎవరికి ఎంత మెజారిటీ? భీమవరం త్రిముఖ సమరంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో గెలుపు ఓటములపై ఆసక్తికర డిస్కషన్ సాగుతోంది. గెలుపు గుర్రాలపై బెట్టింగ్ కూడా ఓ రేంజ్లో జరుగుతోంది. ఇంతకు భీమవరం ఓటరు నాడి ఏమంటోంది? ఓటింగ్ శాతం చెబుతున్నదేంటి? రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాలే కీలకం. కొన్ని దశాబ్దాలుగా ఇదే మాట రుజువవుతూనే ఉంది. అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. పశ్చిమలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీనే రూలింగ్ పార్టీగా అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని రాజకీయ చరిత్ర చెప్తోంది. 2014 ఎన్నికల్లోనూ అదే నిజమైంది. పశ్చిమలో ఏకంగా 15 నియోజకవర్గాలకు గాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏపీలో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఈసారి పశ్చిమలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధించబోతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ భీమవరం టెన్షన్ ఇక చెప్పనక్కర్లేదు. భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బరిలో పోటీకి దిగుతున్నారు. పవన్ కు అంతే ధీటుగా వైసీపీ టీడీపీ అభ్యర్థులు సై అన్నారు. 2,46,336 మంది ఓటర్లు ఉన్న భీమవరంలో 77.73% ఓటింగ్ నమోదైంది. ఈవీఎంలు మొరాయించడం, అవి కాస్త పనిచేసేసరికి ఎండ ప్రతాపాన్ని చూపడంతో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2014తో పోల్చితే తక్కువేనని చెప్పుకోవాలి. ఈ ముక్కోనపు పోరులో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఎందుకంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. దీంతో అందరి చూపు భీమవరంపై పడింది. మే 23 కోసం ఎదురు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అసెంబ్లీ ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే ముఖ్యంగా భీమవరం ఫలితాలు మాత్రమే జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ పడ్డారు. అదేవిధంగా వైసీపీకి గ్రంథి శ్రీనివాసరావు స్థానికుడు పోటీ పడ్డారు. మరోపక్క పులపర్తి రామాంజనులు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి మళ్ళీ ఆయన పోటీ పడడం జరిగింది. ఈ విధంగా ఒక పక్క టీడీపీ, మరోపక్క వైసీపీ, అదేవిధంగా జనసేన 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ అయితే భీమవరంలో కొనసాగుతోంది. అయితే ఒకసారి మనం గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఎలా ఉన్నాయని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా భీమవరంలో మొత్తం 2,46,000 మంది ఓటర్లు ఉంటే ఇందులో 70,000కు పైగా ఓట్లు కాపు ఓటు బ్యాంక్ ఉంది. అదేవిధంగా బీసీ కులాలు మొత్తం 90,000కు పైగా ఓటు బ్యాంకు బీసీ ఓటు బ్యాంక్ ఉంది. మరోపక్క అదేవిధంగా ఎస్సీ ఓటు బ్యాంక్ 25,000కు పైగా ఉన్నాయి. ఈ విధంగా మొత్తానికి భీమవరంలో ఒక పక్క రాజులు, అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, దాంతోపాటు కాపులు, ఈ మొత్తం ఈ 4 కులాలు ఒక ఎత్తు అయితే బీసీ ఓటు బ్యాంకు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందో ఆ పార్టీ గెలిచే అవకాశాలు అయితే గతంలో జరిగిన ఎన్నికలన్నింటిలో కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 1999 వరకు కూడా భీమవరం నియోజకవర్గంలో రాజులదే హవా ఉండేది. ఎందుకంటే రాజులకు సంబంధించిన అభ్యర్థి ఎవరు పోటీ పడ్డా కానీ 1999 వరకు కూడా గెలుస్తూ వచ్చారు. 99 నుంచి కూడా కాపు అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ముఖ్యంగా భీమవరంలో ఏ పార్టీలు ఏ విధంగా గెలుస్తూ వచ్చాయని ఒకసారి మనం గతంలో జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే 1999లో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 1999 నుంచి చూస్తే ఒకసారి 2004లో చూస్తే 2004లో గంధి శ్రీనివాసరావు కాంగ్రెస్ తరపున పోటీ పడ్డారు. తిరిగి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో పులపర్తి రామాంజనేయులు పోటీ పడ్డారు. 2014 తర్వాత తిరిగి 2019లో కూడా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ పడడం జరిగింది. మొత్తానికి జిల్లాలో గతంలో చూస్తే 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది భీమవరంలో. అదేవిధంగా ఒకసారి టీడీపీ గెలుపొందింది 1999లో, ఆ తర్వాత తిరిగి 2014లో గెలుపొందింది. మొత్తం ఒక పక్క కాంగ్రెస్, మరోపక్క టీడీపీ, ఈ 2 పార్టీలు కూడా పోటాపోటీగా భీమవరంలో అధికారాన్ని అయితే చేజిక్కించుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే 2019లో జనసేన అక్కడ ఎంట్రీ ఇచ్చింది. అందులోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా భీమవరం నుంచి పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ కులాలు, ఏ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీల వైపు ఉంటుందనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే మనకు అందుతున్న సమాచారం కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ అంతా కూడా ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ అంతా కూడా తన ఖాతాలోకే వస్తుందని ఒక పక్క వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంధి శ్రీనివాసరావు చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్తో పాటు రాజుల ఓటు బ్యాంకు ఎటువైపు వెళ్ళిందనేది కూడా ఇక్కడ ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే
త్రిముఖ పోటీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అభ్యర్థి గెలుస్తాడు, మరొక అభ్యర్థి ఓడిపోతాడనే పరిస్థితి చెప్పే పరిస్థితి ఇప్పుడైతే కనిపించడం లేదు. ఎందుకంటే తాను స్థానికంగా ఉన్నాను, తాను నెగ్గితే మీకు అందుబాటులో ఉంటాననేది ఆ ఒక్క విషయాన్ని హైలైట్ చేస్తూ గంధి శ్రీనివాసరావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడ జరిగిన ప్రచారంలో అంతా కూడా తన భీమవరాన్ని ఎవరు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేస్తానని అభివృద్ధి మంత్రం వేశారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాత్రం తాను గతంలో ఏ విధంగా భీమవరాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చానో మీకు అందుబాటులో ఉన్నానో అదేవిధంగా తిరిగి అభివృద్ధి చేస్తానంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పారు. ఈ మూడు పార్టీలు, ఒక పక్క వైసీపీ, మరో పక్క టీడీపీ, జనసేన, ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు వారికి వారుగా హామీలు ఇస్తూ ఏదైతే ఓట్లని తమ ఓటు బ్యాంక్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. ఆ తర్వాత పోలింగ్ జరిగే వరకు కూడా మూడు పార్టీలు తమ వంతుగా లాబింగ్ అయితే జరిపిన పరిస్థితి కనిపించింది. ఈ విధంగా ఈసారి భీమవరంలో పోరైతే ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు తిరిగి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. మళ్ళీ ఆయనే కనుక 2019లో కూడా రిపీట్ అయితే ఆయన మాత్రం 3 సార్లు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అలా కాకుండా చూస్తే గంధి శ్రీనివాసరావు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపిందారు. తిరిగి ఆయన ఇప్పుడు 2019 ఇప్పుడు ఆయన తిరిగి పోటీలో ఉన్నారు. వైసీపీ మాత్రం ఏ విధంగా గెలుస్తుంది అనేది ఒకసారి అంచనాలు పరిశీలిస్తే బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా తమ వైపే ఉందని గంధి శ్రీనివాసరావు చెప్తున్నారు. అదేవిధంగా కాపు ఓటు బ్యాంక్ ఏదైతే వైసీపీకి ఉందో ఆ ఓటు బ్యాంకు ఎప్పుడు కూడా వైసీపీకే ఉంది. కాపులు కాకుండా టీడీపీలో ఉన్న ఓటు బ్యాంకు మాత్రమే అక్కడ క్రాస్ ఓటింగ్ పడింది. టీడీపీ ఓటు బ్యాంకు మాత్రమే జనసేన ఖాతాలోకి వెళ్ళిందని గంధి శ్రీనివాసరావు చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడు జనసేన, అటు భీమవరాన్ని కూడా ఎవరు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి వచ్చే అంశాలు. ఈ విధంగా చూస్తే మూడు పార్టీలు కూడా ఒక త్రిముఖ పోటీ అయితే భీమవరంలో నెలకొంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఒక పక్క టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి కాబోతున్నారు భీమవరానికి అనేది మే 23వ తేదీ వరకు కూడా అందరూ వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది భీమవరంలో మూడు పార్టీలకు సంబంధించి గెలుపు అంచనాలు. కెమెరా ఆర్కేతో శేష్ HM టీవీ భీమవరం నుండి.